రాబోయే ఎన్నికలలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి అధికారం నుండి దించడం ఖాయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో టీడ్కో గృహాల బాధితుల కోసం యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందిస్తారని చంద్రశేఖర్ రెడ్డిని గెలిపిస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ద్వారంపూడి సభలు విసరడం సరికాదని, దమ్ముంటే పవన్ కళ్యాణ్ నిలబడే చోటు నుంచి ద్వారంపూడి పోటీ చేయాలని సవాలు విసిరారు. మరో 60 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, ఎన్నికల్లో ద్వారంపూడికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ ప్రాంతంలో 1150 టిడ్కో ఇళ్ల సముదాయాలు ఉండగా 200 ప్లాట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. ఇక టిడ్కో లబ్ధిదారులు డబ్బులు కట్టి అప్పుల ఊపిలో కూరుకుపోయారన్నారు. ఇప్పటికీ లబ్ధిదారులకు ఇళ్లను అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టిడ్కో బాధితులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ కోసం జై జనసేన. వైసీపీ మీద యుద్ధానికి మేము కూడా వైసీపీ కోసం కళ్యాణ్ కోసం మీరు సిద్ధమా? పవన్ కళ్యాణ్ కోసం మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డికి దింపడానికి సిద్ధమా? టిడ్కో బాధితులందరూ జగన్మోహన్ రెడ్డి దింపుతారా దింపరా? మీరు సిద్ధమా? అందరూ సిద్ధమా? జై పవన్ కళ్యాణ్. యుద్ధానికి మేము కూడా వైసీపీ మీద యుద్ధానికి మేము కూడా వైసీపీ మీద యుద్ధానికి మేము కూడా ఒకసారి అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో అహంకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాకినాడ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భీమిలిలో సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఎవరిని పడితే వాళ్ళని దమ్ముంటే నా మీద పోటీ చేయమంటారు. పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా మీద పోటీ చేయాలంటారు. చంద్రబాబు నాయుడిని కాకినాడలో పోటీ చేయాలంటారు. నేను ఈవేళ అడుగుతాను, నా కోపం వచ్చి మోడీ గారిని కాకినాడలో పోటీ చేయి దమ్ముంటే అంటాను. అది సాధ్యమా? నిజంగా నీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ నువ్వు వెళ్ళి పోటీ చేయి. అంతే తప్ప నీకు దమ్ము ఉంటే నా దగ్గర పోటీ చేయి. అలాంటి అహంకారమైన మాటలు ఆపండి. ఈవేళ నేను చెప్తున్నాం, వచ్చే 60 రోజుల్లో జనసేన పార్టీ కాకినాడలో ద్వారంపూడిని ఓడిస్తుంది. రాజు గుర్తు మీద జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. కాకినాడలో ఎవరు పోటీ చేస్తారు? కాకినాడకు గత 20 సంవత్సరాలుగా ఇక్కడే పోటీ చేస్తున్నారు. బయటలో ఎవరు రాలేదే. అహంకారంగా నువ్వు చేయి వాళ్ళు చేయని కాదు. మీకు ధైర్యం ఉంటే గొప్ప వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద చేయి, లేదా భీమవరం వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద చేయి. కాకినాడ రా అని అహంకారాన్ని మాట్లాపండి. రెండో విషయం ఒకసారి చెప్తున్నాను, మీరు ఇన్ని కోట్లు తిన్నాము అని చెప్పి మాటలు నేను మాట్లాడదలుచుకోలే. అహంకారంతో, దౌర్జన్యంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు. ఈవేళ ఈ టిడ్కో ఇళ్ల సమక్షంలో ఇంతమంది టిడ్కో బాధితుల మధ్య నేను మాట్లాడుతున్నాను. ఎన్ని మంది లోపల ఉంటున్నారు? నిన్న 250 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్లు పెట్టారన్నారు. ఎక్కడ ఎన్ని బ్లాకుల్లో పవర్ ఇచ్చావు? మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది ప్రజలకు సేవ చేస్తారని, అంతేగాని ఇక్కడ ఏమీ చేయకుండా అహంకారంగా మాట్లాడడానికి కాదు. 60 రోజుల్లో ఒకే ఒక మాట చెప్తున్నాం, మేమందరూ సిద్ధంగా ఉన్నాం. కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఈవేళ టిడ్కో బాధితులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ఈవేళ నుంచి చెప్తున్నాం, ప్రతి ప్రాంతంలోకి వెళ్తాం. మీ మీద మేము ఓడించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి వచ్చాం. ఈవేళ టిడ్కో ఇళ్ళలో నువ్వు ఇచ్చి అప్పులు పాలు చేసిన ప్రతి ఒక్కరూ కూడా నేను దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ కాకినాడలో రానున్న ప్రతిరోజు నిన్ను దింపడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి వెళ్తాం. నీకు ధైర్యం ఉండి నిజంగా అహంకారం లేకుండా ఉంటే న్యాయం చేయి. 60 రోజుల్లో ఏం చేయగలదో చేసి మంచి పేరు తెచ్చుకో. లేకపోతే జనసేన పార్టీ చేతిలో ఓడిపోవడం ఖాయం.
అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ టిడ్కో ఇళ్ళు బాధితులందరినీ కూడా మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారితో కలిసి కలవడం జరిగింది. సుమారు 1150 గృహాల సముదాయం ఉన్న ఇక్కడ కనీసం 200 కుటుంబాలు కూడా నివసించలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తాడు. కాకినాడలోనే మా కొమరగిరిలో ఈ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించి చాలా చెప్పాడు, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానండి. ఈ రోజున కాకినాడ సిటీలో ఎంతమంది బిల్డింగ్లు ఉండి కూడా నిరాశ్రయులుగా ఉండటం చాలా దురదృష్టకరం. రెండో విషయం, ఇక్కడ కొన్ని బ్లాక్స్లో అసలు కరెంటు పని మొదలే పెట్టలేదు. మీరు సి బ్లాక్కి వెళ్ళి చూసుకోండి. సి బ్లాక్లో 25 నుంచి 30 దాకా ఒక్క కరెంట్ కనెక్షన్ కూడా పెట్టలేదు. ప్యానల్ బోర్డ్స్ తుప్పు పడితే వాటిని రీప్లేస్ చేయడానికి 3 నెలలు పట్టింది, కానీ ఒక్కటి కూడా రాలేని పరిస్థితి ఉంది. ఈ రోజున ఒక స్విచ్ బోర్డు బిగించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ప్రజలను నెట్టేసి ప్రజలందరూ సుఖంగా ఉన్నారో ఆడుదాం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చేసి యుద్ధానికి సిద్ధమంట. ఇదే జనాలు కూడా నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి 175 కాదు, నిన్ను మొత్తం రాష్ట్రం నుంచి తరివేసే వరకు కూడా ప్రజలందరూ అవిశ్రాంతంగా పోరాడతారు. వారికి సపోర్ట్ చేయడానికి జనసేన పార్టీ తరఫున నీతో యుద్ధం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు అడవాల్సి వచ్చున్నా, జనసేన పార్టీ కాకినాడ సిటీ ఉపాధ్యక్షుడిని. మేము ఈరోజు మా నాయకుడు ముత్తా శశిధర్ గారి ఆధ్వర్యంలో ఈ టిట్కేల్లో సముదాయాన్ని పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పైన రంగులు కాదు, లోపల ఉన్న సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం. పైన రంగులతోటి కప్పేసి ఉంచారు, కానీ లోపల చాలా విధంగా అసలు బాగోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్ని మేము అధికారంలో రాగానే మొట్టమొదటిసారిగా ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా సరి చేస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థులుగా మేము గతంలో మీరు చేసిన హామీలు అన్నీ కూడా ఏదీ చేయలేదు. అవన్నీ కూడా పూర్తి చేసి జనానికి మంచి పరిపాలన అందించి